శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అమౌంట్ రావట్లేదు, బాగా ఇబ్బందులు ఉంది, అప్పులు పెరుగుతున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సరే 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 ఓకే ఓకే వదిలేసి కానీ కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం సురేష్ బాబు చూసుకుంటున్నాడు. వీళ్ళు ఒకసారి సాయంత్రం ఒక క్యారెక్టర్ ఉందా, చాలా మంచి క్యారెక్టర్ ఇది, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఇది బాడీ చెకప్కి వచ్చాను. అయిపోయింది రైతు వెళ్ళు, నువ్వు కలవకుండా వెళ్ళావంటే ఊరుకో నేను చంపేస్తా అన్నాడు. ఇరుక్కుపోయారు. ఏం చేస్తాను మరి అంత పెద్ద ఆయన. సరే అంకుల్ సరే అన్న, సరే అన్నాడు. అయిపోయింది, వచ్చేసాము, సంతకం పెట్టాము, మా బాడీ చెకప్లు ఇవన్నీ చేయించేసుకున్నాం. అయిపోయింది. సాయంత్రం 4ింటికో 5ింటికో మొత్తం రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరే సురేష్ గెస్ట్ హౌస్, అపోలో హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతే ఆయన సురేష్ బాబు కవర్ చేస్తే రేపొద్దున తీద్దాం, రేపొద్దున ఇది మన ఫోటో సెషన్ పెట్టుకుందాం, అక్కడే రూమ్ ఇవ్వండి అన్నాడు. అక్కడ రూమ్ నాకు అలవాటే, బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చారు. మావాడు ఇంకా హ్యాపీ, సినిమా సరే ఉండిపోదాం దేనికి వచ్చారు అసలు ఇక్కడికి, ఎవరు కలిశారు, ఎటువైపు టర్న్ అయ్యి చూడండి. మళ్ళీ తెల్లవారి పొద్దున్నే 9ింటికో ఏమో ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో, రామానాయుడు స్టూడియోలో. ఫోటోలో 50 ఫోటోలు తీశారు, పంచాయి ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది. సరే ఇంకా అయిపోయింది, బయలుదేరి వెళ్ళమన్నా. వెళ్ళిపోయాను. 3వ రోజు రాత్రి జయంత్, దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు. కంగ్రాచులేషన్స్, హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు. షాక్ నాకు. అదే ప్రేమించుకుందాంరా. నిజంగా భయపడతారు సార్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు. హీరోయిన్ ఎంత సినిమాటిక్గా జరిగింది నా జీవితంలో ఇది, నేను అనుకోలా. మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన, మళ్ళీ రమ్మన్నాడు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు. అమరీష్ పూరిని అనుకున్నాడు, మళ్ళీ కాదని నానా పటేకర్ని అడిగారు. ఆయన 1.5 కోటి అడిగాడంటే ఆ రోజుల్లోనే. అబ్బబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలేము, మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకో మాట్లాడారు. ఇట్లా చాలామందిని చూశారు. అన్ని ఫోటోలు చూస్తా నీ ఫోటోల దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా, అవే చూసుకుంటూ ఉండేవాళ్ళం అనేవాడు జయంత్. అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అట్లా మళ్ళీ వచ్చిందనమాట. అంతకు జస్ట్ 2 ఏళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను. ప్రతి సంవత్సరం 40 రోజులు చేసి 41వ రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. 18 సంవత్సరాలు చేశాను అది. ఒక 2 సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది. అంటే అయ్యే చల్లగా చూశాడు. శివయ్య దయ్యే, ఈ జీవితం శివయ్య దయ్య, పరమేశ్వరుడు దయ్య. అది షాకింగ్ అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఆయన నువ్వు కామెడీ టచ్ ఉంది నాకు తెలుసు అనేవాడు జయంత్. నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి, అవుట్ అండ్ అవుట్ సీరియస్, అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడకూడదు నాకు. చాలా సీరియస్ ఉంటారు ఆ సినిమాలో. ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదన్నా మేనరిజం ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో, మేనరిజం పెట్టుకున్నా మళ్ళీ నీకు నవ్వు వస్తుంది గబుక్కన, ఒన్ని దుంపదేగా అనేది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా తస్తదియ్యా ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది. అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చింది. అదే మళ్ళీ ఆ శివయ్య పుట్టించాడు మా తలకాయలో. ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు. అన్నారు కనుక నేను ఒకసారి, నాకు రాయలసీమ భాష బాగా వచ్చు, నా చిన్నతనం అంతా నేను అదే మళ్ళీ వెళ్తానేది. ఒక 10 రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా వొకాబులరీ అంతా నేను పోగు చేసుకుని వస్తాను తిరిగి, అది పెడదామండి అన్న. పరుచూరి వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాడు. బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు, వెళ్ళాను. సురేష్ బాబు గారు వెళ్ళమన్నాడు. గుర్తుని తీసుకుని 10 రోజులు మొత్తం ఆ ఏరియాలో, కర్నూలు జిల్లాలో నంద్యాలలో రూమ్ తీసుకున్నాం. అప్పుడు తాతగారు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది, అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడో ఇట్లా ప్రెస్ చేయడం. మాట్లాడాం, ఏమన్నా ఏం చేసావు, ఎడికి పోతాడావు, ఎరువులు కొట్టు పెట్టుకొని వచ్చినామన్నా మేము, ఇక్కడ ఎరువులు పోతాయి అని అడగడం, ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం. రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళడం. అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని భోంచేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ నోట్స్ తయారు చేసుకున్నాం. టీచర్గా పనిచేశాను కదా, అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట. భయంకరంగా అంటే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళ వ్యాస నాకు వచ్చి ఇదివరకే. ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను. గడప, అనంతపురంలో SSLC చదువుకున్నాను నేను.
తాతగారి దగ్గరికి వచ్చేవాడిని. అక్కడ మరి మిగతా వాళ్ళు పని వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆయాస మాట్లాడుతుండేవాళ్ళు కదా, అది నేను ఇమిటేట్ చేయడం. కాలేజీలో నాటకాల్లో కూడా ఆ లాంగ్వేజ్ పెట్టేవాడిని, ఆ యాస స్లాంగ్ పెట్టేవాడిని. సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదన్నా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తానని పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు. ఆయన దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశారు. నాకు చాలా మంది అంటే గుర్తులేదు కరెక్ట్గా ఏది చెప్పారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారయ్యా, కర్నూలు కడప వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు, నువ్వు బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అన్నాడు ఆయన. అంతే, ఆ లాంగ్వేజ్ పెట్టామన్నమాట. అది టర్నింగ్ పాయింట్. రాయలసీమ భాష కర్నూలు కడప అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళే మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది. అదనమాట ఆ చోటు నాకు ఇచ్చారు. కేవలం ఆ పరమేశ్వరుడు దయ. అది పెట్టడం ఏంటంటే, ఇక మాట్లాడడం ఏంటంటే ఆ కొత్త మాటలు. ఈవెన్ చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సురేష్ బాబు గారికి భయం. థాయ్ ఏం రా చంపేచ్చా, ఈ నచ్చుతాయో నచ్చవో మిగతా వాళ్ళందరికీ, అందుకని ఒక పని చేద్దామండి, రాయలసీమ ప్రింట్స్ వరకు రాయలసీమ భాష చెప్పిద్దాం, మిగతా ప్లేస్లన్నిటికీ మామూలు భాష చెప్పిద్దాం అని కూడా అనుకున్నాడు ఆయన. పరుచూరి వెంకటేశ్వర మాత్రం ఆయన నో, డెఫినెట్గా కొత్తదనాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారు, ఏం భయపడద్దు, చెప్పించాను. ఇంకా అది సూపర్ హిట్ అయింది కదా. 25 వీక్స్ ప్రేమించుకుందాంరా, అది మళ్ళీ నాకు సెకండ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. మొట్టమొదట బ్రహ్మపుత్రుడితో అది మన సురేష్ ప్రొడక్షన్సే, తర్వాత ఇప్పుడు దీంతో అది టర్నింగ్. ఓహో ఒకడు ఆర్టిస్ట్ వచ్చాడు రా, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ వచ్చాడు అనే గుర్తింపు, ప్లస్ వీడి లాంగ్వేజ్ ఏదో భలే గమ్మత్తుగా మాట్లాడాడు, రాయలసీమ లాంగ్వేజ్. రాయలసీమ వాళ్ళందరూ మావాడే 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 అని ఫీల్ అయిపోయారు. అట్లాగే మిగతా వాళ్ళందరూ ఈ రకమైన వాయిస్, ఈ రకమైన స్లాంగ్ అనేది వినడంలో ఒక కొత్తదనం ఫీల్ అయ్యారు. దాంతో ఇక అట్లాగా ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి సమరసింహారెడ్డి, నెక్స్ట్ ఇయరే, ఇది 97 ఇది రిలీజ్ అయింది. 96లో వర్క్ చేశాను. 98లో సమరసింహారెడ్డి షూటింగ్ చేశాను. 99 పొంగల్కి సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసింది. అప్పటికే నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను, ప్రమోషన్ వచ్చి. సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అలాగే అస్సలు సినిమాలు చూడని వాళ్ళకి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని కూడా చెప్తుంటా అప్పుడు. సినిమాలతో సంబంధం లేని వాళ్ళు సినిమాలో గుర్తుపెట్టుకున్నా ఏం చేశాను, ఏం చేసేవాడు నువ్వు అంటారు కొంతమంది. పాపం నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. వెరీ గుడ్. నిజమే కదా, సినిమాలు చూడని వాళ్ళకి చూడని వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదే అని నాకేం ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టారు, అక్కినే నాగేశ్వరరావు గారిని కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు కాదు. దానికి మనం ఏం చేయగలం. కొంతమంది సినిమాలు చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఎప్పుడన్నా ఏదైనా భక్తి సినిమా వస్తే మాత్రమే చూసేసి అంతవరకు, ఆ తర్వాత అవి గుర్తుండవు. ఆర్టిస్టులు ఎవరో కూడా గుర్తుండరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు గుర్తించకపోయినా చాలా బాధపడతారు, అసలు చాలా హర్ట్ అయిపోతారు. అసలు చాలా హర్ట్ అయిపోయి చాలా బాధపడిపోయి దిగులు పడిపోతారు. ఎందుకు అవతల వాళ్ళని శత్రువుని చూసినట్టు చూస్తారు. సార్ మీరు అనుకున్నట్టుగా మీకన్నా ఒక 10 మెట్లు మీ పిల్లల్ని ఎక్కించాలని ఒక తాపత్రయం ఉండేది. ఇప్పుడు మీకు మనసు సంతృప్తి ఉందా? పిల్లల్ని హ్యాపీగా సెటిల్ అయిపోయారు. నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించాలని ఏం లేదు నాకు. ఏదైనా వాళ్ళకి సరిపోయినంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు హ్యాపీగా పోషించుకుంటారు. నేను ఇవ్వాల్సిందేంతో నేను ఇచ్చేసాను ఓ తాతగా. అది నా విధి, అంతకంటే చేయగలిగిందే ఉంది. కేవలం బిడ్డల కోసమే మళ్ళీ. సో ఒక 3-4 ఏళ్ళు నా అప్పులన్నీ తీర్చుకోవడానికి సరిపోయింది, తీర్చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చింది కాస్త వాళ్ళ కోసమే ఏదో చేస్తున్నాను. జస్ట్ కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఇక అంతకంటే ఏం లేదు. అంతేగాని మొత్తం తీసుకెళ్ళి ఏదో పెట్టడం కాదు, నేనేమి విపరీతంగా కోట్లు సంపాదించి చేయడం కాదు. ఇప్పుడు నేనే హీరోని డైరెక్టర్ని కాదు కదా. కనుక నార్మల్గానే వచ్చిందేంటో కాస్త ఖర్చు పెట్టి కొంత పర్సంటేజ్ నాటకానికి, సంతృప్తి కోసం. అట్లాగే చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ టెక్నీషియన్లు వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళని పై చదువులు చదివించడం, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇట్లా అవి చదివించడం కూడా
వాళ్ళకు కూడా కొంతమందికి అలా కూడా ఎవరికి తెలియకుండా కామ్గా వాళ్ళు వచ్చేవాళ్ళు బాగా మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళకి జీతం కట్టడం చేసేవాడిని అట్లా. ఎందుకంటే కొంత పర్సంటేజ్, ఎందుకంటే మా నాన్నగారు విపరీతంగా సహాయం చేసేవాడు, ఎంతోమందికి సహాయం చేసేవాడు. ఆయన నయా పైసా లంచం తీసుకునేవాడు కాదు, కానీ ఎంతోమందికి సహాయం చేసేవాడు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు, ఎంతోమందిని కొన్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన చేసిన దాంట్లో కనీసం 1% 2% అన్నా చేయాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత కాస్త ఉండాలి కదా. అందుకని అట్లా కూడా దాని గురించి అని కాదు, అది సహజంగా పుట్టింది, మనసులో పుట్టడమే, ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కాదు, సహజంగానే బాగుంటుంది, మనం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే అది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన బుద్ధి, ఆ జ్ఞానమే అంతవరకు. అలా చేసుకుంటూ ఉన్నాను. ఎవరు దానికి అడ్డుపడకపోవడం, ఎవరు దానికి ఇబ్బంది పడకపోవడం. ఇవాళ నేను ఎవరినో చదివిస్తున్నానంటే ఓ 10,000 కట్టాను జీతం, 20,000 కట్టానంటే ఎవరు బాధపడరు. నా భార్య బాధపడదు, నా బిడ్డలో బాధపడరు, సంతోషంగానే ఉంటారు వాళ్ళు. అది అదృష్టం అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక మంచి క్యారెక్టర్, మూవీ ఎంత ఉండే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్దీ క్యారెక్టర్ ఉంది అని శ్రీను వైట్ల గారికి ఫోన్ చేస్తే చేస్తారా? శ్రీను వైట్ల గారికి ఫోన్ చేస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే చేస్తారా అంటే ఎందుకు చేయను? అంటే ఇంతకుముందు చిన్న క్యారెక్టర్స్ అనే కదా మీరు వద్దనుకున్నది. అవును, వద్దన్నాను. అంటే వరుసగా 1 డే క్యారెక్టర్స్, 1 డే క్యారెక్టర్స్, అట్లా 1 సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. అందుకే అంటున్నాను, దాంతో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయను అన్న. ఎంత బతిలానే చేయలే, మానేసా పెద్ద హీరో గారితో, అయినా చేయలే నేను. ఇటు అలవాటు అయిపోయింది ఆయనకు. ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను ఆ వేషం ఇచ్చి, ఆ తర్వాత 1 డే వేషాలు ఏమిటి నా తొక్కల వేషాలు, హెక్ నేను చేయను, మానేసా, చేయలే. ఇంకా ఆ తర్వాత ఢీ ఇచ్చాడు, ఢీ సినిమా. ఢీ అసలు పెద్ద టర్నింగ్ పాయింట్, మామూలుగా పేరు రాలే దాంట్లో, విపరీతంగా పేరు, నోట మాటలేదు, విపరీతంగా పేరు వచ్చింది. అతను రెడీ చేశాను అట్లాగే. బట్ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వేషం చేయాలి ఇప్పుడు ఈ నెలలో, చేసేస్తాను. ప్రాబ్లం అట్లా. అంటే సెంటిమెంట్ అనమాట, కొంతమందితో ఒక అనుబంధం అట్లా ఉంటుంది కనుక నన్ను బాగా లైక్ చేస్తాడు, నన్ను అంకుల్ అని పిలుస్తాడు. నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్స్ దగ్గర నేను చేయకపోతే అన్యాయం కదా అది. దానికి దీనికి పట్టించుకోకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, కొన్ని ఇష్టం ఉండి చేస్తాను, కొన్ని ఇష్టం లేకుండా చేస్తాను. బట్ 4 రోజుల వేషమైనా చాలా మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు కదా. ఒక్కరోజు చేసినా కానీ నేను చాలా గొప్ప వేషాలు వచ్చినాయి నాకు, చేశాను నేను.